మొన్న 24 ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు అనేది జనమందరూ అనుకున్నది. కానీ బై మిస్టేక్ మీకు అలయన్స్లో రాలేదు. పొత్తులో భాగంగా అంటే కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఆ టైంలో? మీరు పడిన కష్టానికి బాధేస్తుంది, అది బాధేస్తుంది. కానీ మా నాయకుడు పిలిచి మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే, మీకు నాగబాబు గారికి ఇవ్వలేదండి, సొంత అన్నయ్య అయ్యండి, ఆయనకి ఎంపీ అనకాపల్లి ఎంపీ అనుకోండి, పొత్తులో భాగంగా ఇవ్వలేదు. అదికాక పొత్తులో భాగంగా కొంతమంది చాలామందికి రాలేదు. 21 సీట్లు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు? ఇప్పుడు అనుభవం ఉన్న లీడర్లు కావాలి, అక్కడున్న క్యాస్ట్ ఈక్వెన్స్ కావాలి, అన్ని విధాలుగా చూసుకుంటారు. విజయవాడలో 1 సీటు వస్తుంది అనుకున్నాం, ఆ సీటు కూడా బీజేపీ కారణంగా రాలేదు మాకు. అలాంటిది సొంతంగా అయ్యి ఉండి నేను కూడా అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు మంది ఒకటి సార్ పవన్ కళ్యాణ్ ఆ టైంలో మీతో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఏం భరోసా ఇచ్చారు? మీకు సీటు ఒక రకంగా సీటు త్యాగం చేసినట్టే మీరు. ఇప్పుడు ఆయనే చెప్పారుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా. ఇప్పుడు నేను చెప్పవసరం మీడియా ముందే పబ్లిక్గా పశ్చిమ నియోజకవర్గం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు నా గురించి చెప్పారు, బహిరంగంగా మాట్లాడారు, మెచ్చుకున్నారు. ఎవరినే పొగడని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బెజవాడ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు. అది చాలా నాకు గొప్ప వరం అండి. ఎందుకంటే ఒకటి, బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు, మీరు మీడియా రంగంలో 20 ఇయర్స్గా ఉన్నారు. ఒక సామాన్యులు ఇక్కడ బెజవాడలో రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు. అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారు అండ ఉండబట్టి, ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. వెయిట్ చేయాల్సిందేనండి. రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేఖ ఉండాలి, అర్థమైందా? అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు. మనం ఊహించుకోవచ్చు, మనం ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, లేదా ఇంకోటి అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు. కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది, అది వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వటానికి 10 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి. నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి. మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మన పక్కనోళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పార్టీలో మీకు ఎవరన్నా కట్టప్ ఉన్నారా? పదవి రాకుండా సీట్ రాకుండా చేయడానికి కారణాలు ఏమన్నా కట్టప్, ఎన్నిపోట్లు కట్టప్ ఉన్నారా? సార్ నేను ఒకటి చెప్పనా, ప్రతి పార్టీలో కట్టప్లు ఉంటారు, ప్రతి పార్టీలో ఎన్నిపోట్లు ఉంటాయి. రాజకీయం అంటేనే ఎన్నిపోట్లు. అమ్మిశెట్టి వాసు కట్టప్ ఎవరు? సీట్ రాకుండా చెప్పలేము సార్, అమ్మిశెట్టి వాసుకి ఎవరు ఉన్నారని చెప్పలేము. సీట్ రాకుండా చేయడానికి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఒక జీర్ణించుకోలేని వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే, ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందలం ఎక్కనీరు. ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి, మన పక్కన ఉన్నోడు కానీ కట్టప్పల్లా తయారవుతారు. దాన్ని అన్నించి కూడా చేయించుకొని వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం. అంతేగాని అందరూ కూడా మనల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు. అంటే సీట్ రాకుండా చేయడానికి ఆ కట్టప్ ఎవరు? సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి. అది వాస్తవంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు, వాసు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి, కాబట్టి నువ్వు పార్టీ పనిచేయాలన్నారు. నేను పనిచేశాను, అదే గౌరవం ఉంది. ఈరోజు కూడా అండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగాస్తుంది, పార్టీ నాకు గౌరవిస్తుంది. ప్రతి కమిటీలో నా పేరు వేస్తారు. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు అంత గౌరవం ఇచ్చారు. ఎందుకంటే విజయవాడలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి, మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చి, ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం. కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎంటైర్ టీం అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు. అంటే వాసు మా మనిషి, మావాడు అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు, ఇంత గౌరవం దక్కింది. కాబట్టి నేను పదవుల కోసం ఆశించనండి, పదవి వచ్చే రోజు వస్తుంది. అంటే 2 కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని 2 కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. 2 కత్తులు ఒక బోన్లో ఇమడతాయి అంటారా? కత్తులు ఏమి లేవండి, చాలా ఏమండి గతంలో హోరాహోరీగా ఉండేది. గతంలో చూసుకుంటే కూడా మా చిన్నప్పుడు కానీ మేము ఉన్న ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తులు మేము. కానీ వాళ్ళతో మేము కలిసి
పని చేస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక కులం తక్కువ కమ్యూనిటీ ఉన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే వాళ్ళకున్న క్రమశిక్షణని వాళ్ళకున్న పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం ఇప్పుడు నా కులం నాకు ఎక్కువ అండి, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ, కానీ కులాలను బట్టి రాజకీయాలు చేయాలనే ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు కమ్మ కులం ఒకటే వేస్తే టీడీపీ గెలవలేదు, రెడ్లో ఒకటే వేస్తే వైసీపీ గెలవలేదు, జనసేన ఒకటి కాపులో వేస్తే జనసేన రాదు. కానీ ఒక అలా భావజాలం అర్థం చేసుకోవాలి. గతంలో ఏదో చిన్న చంపుడు రంగారెడ్డి టైంలో ఏం జరిగినో తెలియదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడున్న వాతావరణం బట్టి రెండు కులాల పట్టిన వైరం ఉంది. వైరం ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో టీడీపీకి ఆ వైరం తగ్గుతూ వచ్చింది. 2024లో రెండు బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న సమాజం ఒకటైతే సంఖ్యాబలంలో బలంగా ఉన్న సామాజిక వర్గం ఒకటి. రెండు కూడా కలిస్తే అధికారం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూశారు. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో చూశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎప్పుడు కలిసిపోయినట్టేనా 100% కలిసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జనసేన పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా అదర్ కులాలు అందరూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యాబలం కాపులు ఉన్నారు కాబట్టి ఒక జనసేనలా కాదు యావత్ కాపులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మట నడుస్తున్నారు. ఎందుకంటే 2019లో ఓటేలా కాపులు జనసేనకి, 2024లో జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని మొత్తాన్ని ఏకం చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చిన మంచి వ్యక్తిని భార్య బిడ్డలను కూడా తిట్టించి సేమ్ క్యాస్ట్తో తిట్టించినందుకు మా కులం మొత్తం ఏకమైంది. మా కులం ఏకం అవటమే కాదు టీడీపీకి బలంగా నుంచున్నారు. పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఓటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అని ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది. మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మశెట్టు వాసు అంటే సెటిల్మెంట్లు దందాలు అని చెప్పంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మీద కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని